తప్పలేదు కుమార్. నిన్ను అడ్డుపెట్టి పని మేము కొన్ని పనులు సాధించాలి. అందుకే నిన్ను తెలివిగా కిడ్నాప్ చేయాల్సి వచ్చింది. నన్ను మీ దగ్గర ఎన్నాళ్ళు ఉంచుకుంటారు? మా పని పూర్తయ్యేంత వరకు. అంటే మీ పని పూర్తి కాకపోతే నన్ను వదిలిపెట్టరా? కంగారు పడి కుమార్, ఈ ప్రాణానికి ఏది ప్రమాదం లేదు. అవును కుమార్, నీ ప్రాణానికి ఏ లోటు లేదు. నిన్ను మేము కంటికి రెప్పలా కాపాడుకుంటాం. ఇక్కడ నీకు మందు మగువ అన్ని సుఖాలు అందుబాటులో ఉంటాయి. మీకేమైనా మతిపోయిందా? నీళ్ళు లేకపోతే షూటింగ్ అన్ని ఆగిపోతాయి. సినీ పరిశ్రమకు అనేక కోట్ల నష్టం వస్తుంది. ఆ సంగతి మాకు తెలుసు. మరి మాకు వచ్చే నష్టం ఎవరికి ఇస్తాడు? కష్టమైన నష్టమైన ఇప్పుడు మేం చెప్పింది వినడం తప్ప చేయగలిగేది ఏమీ లేదు. అసలు ఎవరు నువ్వు? దాన్ని కిడ్నాప్ చేయాలన్నా దిక్కుమాల ఆలోచన నీకు ఎందుకు వచ్చింది? మనుషుల పచ్చి నెత్తులు తాకే నరరూప రాక్షసుడు, పరమ కిరాతకుడు, అరిపేర భయంకరుడు ఈ 3 రాష్ట్రాల ప్రభుత్వాన్ని గడగడగడలాడించి 33 చెరువుల నీళ్లు తాగిస్తున్న అడవి దొంగ మహంకాళి పేరు వినలేదా కుమార్? ఆ మహంకాళిని నేనే. మా బాస్ కోపం వస్తుంది తెలుసు కనుక నేను చెప్పినట్టు నరరూప రాక్షసుడైన మహంకాళికి నేనెప్పుడు బందీనన్నమాట. నేను నరరూప రాక్షసుడని నీకు కూడా తెలిసిందన్నమాట. ఈ పేరు వింటే నోరు మూస్తారు. ప్రపంచానికి కానీ నా నక్కం పెట్టుకొని ఏం సాధించాలనుకుంటున్నావు? డబ్బు అయితే చెప్పు, ఎంత కావాలో నేనేస్తాను. డబ్బు కావాలనుకుంటే నిన్ను కిడ్నాప్ చేయడం ఎందుకు? ఏ బ్యాంకులో దోచేస్తే సరిపోతుంది కదా. అన్నట్టు 800 లోడింగ్ పూర్తయింది బాస్. చక్కు, నువ్వు వెళ్ళి ఆ 800 లారీని 4వ చెక్ పోస్ట్ వద్ద చంపాలకు అప్పగించు. వెళ్ళరా, వెళ్ళు. అలాగే బాస్, అలాగే బాస్, ఇప్పుడే వెళ్తాను. కానీ ఇన్నాళ్ళు నువ్వు ఎన్ని నేరాలు చేసినా, ఎన్ని ఘోరాలు చేసినా ప్రభుత్వం నిన్ను చూసి చూడనట్టు వదిలేసింది. కానీ ఇప్పుడు నన్ను నిర్బంధించి చాలా పెద్ద నేరం చేశావు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. నన్ను వదిలే. పరగడబందీగా ప్లాన్ వేసి ప్రాణాలకు తగ్గించి ఎంతో తెలివిగా కిడ్నాప్ చేసింది. అంత తేలిక వదిలినంత కాదు కుమార్. కోరి కష్టాలను కొని తెచ్చుకుంటున్నావు. కానీ ఇప్పటికే నీ గురించి వేట మొదలైంది. ఆ సంగతి నాకు తెలుసు కుమార్. అలాగని వేట మొదలైందని యాట మధ్యలో వదిలేయడం ఈ కాడికి అలవాటు లేదు. సరే కానీ నీకేం కావాలో చెప్పు.
వరకు ప్రభుత్వంతో మాట్లాడి నీ కోరిక తీరేలా నేను చేస్తాను. అక్కర్లేదు కుమార్, ప్రభుత్వంతో అటో ఇటో నేనే తీర్చుకుంటాను. నీ సాయం మాకు అక్కర్లేదు. మొండి మనసు కానీ ఆ మొండితనమే నీ ప్రాణాలకు ముప్పు తెస్తుంది. ఇప్పటికైనా మించిపోయింది లేదు. మరొకసారి ఆలోచించు. ప్రాణానికి భయపడేవాడిని అయితే ఏనాడు ఈ ప్రభుత్వానికి లొంగిపోయేవాడిని. నాకు ప్రాణం మీద ఆశ లేదు. ఈ సమాజం మీద కష్టపడి నాకు ప్రాణం మీద ఆశ లేదు. అందుకని అమాయక ప్రాణాలు బలి తీసుకుంటావా? నీకు ఈ సమాజం మీద అసహ్యం వేస్తే మొత్తం మానవ జాతి నీ మీద అసహ్యం పెంచుకుంటుంది. అసలు నేను రక్తం తాగే రాక్షసులా మారడానికి కారణం ఎవరు? ఈ మనుషులు. నేను పొలం తక్కువ వాడిని, నిరుపేద వాడిని తరిమి కొట్టింది ఈ సమాజం. పొలం తక్కువలో పుట్టడం నా తప్పు కాదు, నిరుపేదగా జన్మించడం నా నేరము కాదు. వెలవేసినట్టు చూసింది ఈ సమాజం. ఈటటువంటి మాటలతో నా మనసుని గాయం చేసింది. ఎవరో కొందరు చేసిన తప్పులకు ఈ ప్రభుత్వాన్ని మొత్తం మానవ జాతి మీదే కసి పెంచుకోవడం న్యాయం కాదు. కానీ ఎప్పుడు అన్యాయం జరిగిందని ప్రభుత్వం మీద పగ పెంచుకోవడం మంచి పద్ధతి కాదు. ప్రభుత్వం అంటే ఎవరు? ప్రజలు అనుకుంటే ప్రజల నుంచి వచ్చిన వారేగా. ఇందాక నువ్వు అన్నావు చూడు, ఈ ప్రభుత్వం నీకు చూసి చూడనట్టు వదిలేసిందని. ఎందుకో తెలుసా? నేనిచ్చే విలువైన ముడుపులకు ఆశపడి ఈ ప్రభుత్వం చూసి చూడనట్టు వదిలేసింది. నెల నేను మంత్రులకు పంపించే విలువైన కార్మికులకు ఆశపడి నన్ను చూసి చూడనట్టు వదిలేసింది. అవినీతి పరులు ప్రజల్లో ఉండొచ్చు, ప్రభుత్వంలో కొందరు ఉండొచ్చు. నువ్వు నిజాయితీ పరులని నీ గుండెల మీద చేసుకొని చెప్పగలవా? చెప్పలేనుకున్నా. ఎందుకంటే నేను నిజాయితీ పరుని కాదు. అలా ఒప్పించడం నా అభిమతం కూడా కాదు. అలాగని నిన్ను నొప్పించడం కూడా నాకు ఇష్టం లేదు. అందుకే అన్ని మర్చిపోయి లోపలికి వెళ్ళి సుఖంగా రెస్ట్ తీసుకో. నిన్ను నేనే మర్చిపోవాలి.
చెప్తే అర్థం ఎవరా నువ్వు పిచ్చి పట్టిన వాళ్ళ వాగుతున్నావు? చచ్చిపోవాలని ఆశగా ఉందా? కింద అంతటి పేరున్న మనగాడివా? గతంలో నీకు చాలా సార్లు గుణపాఠం చెప్పాను, అప్పుడే మర్చిపోయావా కాళీ? అంటే నువ్వు Yes, yes, Mr. మహంకాళి, I am రాధా. నీలాంటి వయోమగ వ్యక్తి కుమారును అంతం చేయడానికి పుట్టిన ప్రళయ రుద్రుణ్ణి. నీకోసమే ఎదురు చూస్తున్నాను రానా. ఎందుకో తెలుసా? నన్ను చంపాలని సన్నపడి ఉంటావు, అవునా? కాదు, చాటు వీరునిగా నిన్ను గౌరవించడం నా బాధ్యత. నువ్వు వీరుడువా? ఆ మాట అనడానికి సిగ్గుగా లేదు? నా వీరత్వానికి లోటేమొచ్చింది ఇప్పుడు? అడవుల్లో దాక్కొని అమాయకులను అంతం చేయడం వీరత్వం కాదు. నోరు లేని మోగ జీవాల ప్రాణాలు తీసి వాటి దంతాలను విదేశాలకు అమ్ముకోవడం వీరత్వం కాదు. పచ్చగా పెరిగిన పైరును కూడా కసిగా కోసి ధాన్యంగా మార్చి ఇంటికి తెచ్చుకున్నాడు రైతు. వాడు చేసింది తప్పు కానప్పుడు నేను చేసింది తప్పేలాగవుతుంది. పర్వాలేదే, అడవుల్లో దాక్కొని ఆకులు తింటూ నీ చిన్న పెద్దలు చిట్టిపోయి ఉంటుంది అనుకున్నాను. కానీ నీకు కూడా తావు తెలివితేటలు చాలా ఉన్నాయి. నా తెలుగు గురించి ఆలోచన చేయక్కర్లేదు రా రానా. ఎవ్వడ తెలివి వారికి గొప్పగానే కనిపిస్తుంది. నీ గొప్పతనం గురించి నువ్వేం చెప్పనక్కర్లేదు, కానీ ఈ ప్రపంచానికి అంతా తెలుసు. ఈ ప్రపంచానికి తెలిసిన నిజం నీకు తెలియకపోవడం విచారిస్తున్నా. తీరుగా తర్వాత విచారిద్దు, కానీ ముందు నేను అడిగిన దానికి సూటిగా సమాధానం చెప్పు. ఏంటో అడుగుతాను, చెప్పదుగా. నీ మీద నాకు చాలా గౌరవం ఉంది. నీలాంటి వాళ్ళు నన్ను గౌరవించకపోయినా వచ్చే నష్టమేమీ లేదు. కుమార్ రాజాని ఎందుకు కిడ్నాప్ చేశావు? రానా, ఆ విషయం నీకు అనవసరం. కాదు, చాలా అవసరం. ఏమిటో అంత అవసరం. అది చెప్పాల్సిన అవసరం నీకు లేదు. అయితే ఎందుకు కిడ్నాప్ చేశానో చెప్పాల్సిన అవసరం కూడా నీకు లేదు. నువ్వు చెప్పకపోయినా నేను తెలుసుకోగలను. అంతటి సముద్రుడు అయితే నన్ను వెతుక్కుంటూ నా స్థావరానికి ఎందుకు వచ్చి? అసంభవాలను సంభవం చేయడమే ఈ రాణా ప్రత్యేకత. నువ్వు మహా మేధావి కావచ్చు, సర్వసమర్థుడివి కావచ్చు, కానీ మిస్టర్ రాణా, ఇది నా స్థావరం. ఇక్కడ నా ఆజ్ఞ లేనిదే ఒక్క అడుగు కూడా బయట పెట్టలేవు. ఇక్కడ నాతో తలపడాలని పోట్లాడాలని చూస్తే చావడం తప్ప నీకు మరో పలుతు వంటి ఉండదు. పిచ్చివాడ, అనేక సార్లు నీ అనుచరులను చావు దెబ్బతీసి నీకు అపారమైన నష్టం కలిగించాను. నేను తలుచుకుంటే ఒక్క అడుగు కాదు 100 అడుగులు వేయగలను. పొరబడుతున్నావు రానా. నీటిలో ఉన్నప్పుడు ముసలి బలం రెట్టింపు అవుతుంది. ఇప్పుడు నేను కూడా ముసలి లాంటి వాడినే. ఇక్కడ నాతో తలపడాలని చూస్తే ప్రాణం పోగొట్టుకోవడమే తప్ప ఫలితంగా మిగలదు. నీటిలో అయినా నిప్పుల మధ్య అయినా అజేయంగా పోవాలని విజయంగా నేను మర్యాదగా కుమార్ రాజా నాకు అప్పగించు. అప్పగిస్తాను, కానీ ఒక కండిషన్. ఏమిటది? నువ్వు నాతో చేతులు కలపాలి, నా పార్ట్నర్గా పనిచేయాలి. పగటి కళలు కంటున్నావా? కానీ కాదు, కళ నిజం చేసుకోవాలనుకుంటున్నాను. నీ శక్తి సామర్థ్యాలు విని ఏనాటికైనా నిన్ను నా పార్ట్నర్గా చేర్చుకోవాలని ఆశపడ్డాను. ఇప్పుడు అవకాశం వచ్చింది, అందుకే అడుగుతున్నా. ఆకాశం నుండి జారిపడే పిడుగును అరచేతితో పట్టుకోవాలని చూస్తే అన్యాయంగా తప్పావు.
నాగా నేను వదిలిపెడతానే అతను బయటికి వస్తాడు. కాదని నువ్వు కాదు కదా, నిన్ను పుట్టించిన దేవుడు కూడా అతన్ని కాపాడలేడు. కానీ ఒక్కటి మాత్రం గుర్తించుకో, కానీ ఈలోగా నువ్వేదైనా అతి తెలివికి పోయి వారికి హాని కలిగించాలని చూసావో నిన్ను ఈ స్థావరాన్ని గాలిలో లేపేస్తాను. వస్తా, జాగ్రత్త. అంతేగా పిచ్చి మొగమా, పిల్లతో పాటు మంచి కట్టం కూడా ఇస్తారా? తెలియదు, మంచి సౌండ్ పార్టీలాగా ఉందిరా అసలు. ఎప్పుడైనా పగడ చేయడం పోయావా ఏంట్రా? నేను మొన్న చేసింది అవ్వదా? అదే అంటే ఏమిట్రా? అంచుతోవడం కాదురా, పాటలు పాడడం. ఏం పాటలు పాడవు నాయనా? పాటల ఎక్కువ నిలివావంటే ఇది ఎక్కడ పాపరా నాయనా? అది వాళ్ళ గడిపిల్లాడిపోతున్నారు ఎదవా. నేను ఆడిగాడిని కాదురా, ఏడూరు పంచాయతీగా అందగాడిని. ఎక్కువ నిలివావంటే ఏమే కింద తోచేస్తాను, జాగ్రత్త. నువ్వంతా పనిగొడవ అయితే రారా చూసుకున్నా ఈ రోజే నేను తేలిపోతా. చూడు చూసి మాట్లాడము, ఈ రోజే తెలుసుకుందా. మనం కొట్టుకుంటే ఏది లాభం లేదురా. ఈ చూసి వాళ్ళందరికీ సులకలు అయిపోతాం. మన ఇద్దరమే జాయింట్ గా ఏదైనా అమ్మాయి ఉంటే ఒక్కసారే ప్రేమించవురా. అంతేనంటావురా? అంతేరా. మంచి అమ్మాయి వస్తే అమ్మాయితో మంచి ఆట ఆడద్దాం. ఆట పాడదాం, పాట పాడదాం. రోయ్ నువ్వు మాత్రం ఎక్కడ డబ్బులు ఉంది అక్కడే సెటిల్ అయిపోవాలని చూసి దెబ్బలే పెడిపోన్నారు ఎదవా. నాలా తెలివైన వాళ్ళు అందరూ ఇతరాలు పిహెచ్లోనే ఉన్నారు. లేదు, అందరూ జాయకార భూములు లాక్కుంటూ ఉంటారు. అందుకే బాగా ఎదవా పాటోకిలు గడిస్తాను ఎదవా. నా జాగ్రత్త చెప్తావు నాకు. మంచి అందగత్త వచ్చిందిరా మన కోసం చెప్పారు. రోయ్ పిల్ల భలేగా ఉందిరా. ఇక్కడ కూడా తగలట్టారా? మీకు వేరే పనే లేదా? ఎక్కడ పని దొరకలేదు పాప. ఏమన్నా పని ఉంటే ఏమిటా మాట? పాపా మమ్మల్ని పెట్టుకుంటాం ఒకసారి. పళ్ళు రాలిపోతాయి పిచ్చి పిచ్చి భాషలు. ఒక్కసారే కానీ రెండోసారి వద్దు, అడిపొచ్చేస్తుంది. నేనైతే ఆడికంత బాగా చేసేస్తాను పని. జాగ్రత్త తప్ప ఏ పని రాదు. నేను బయలుదేరి కలుస్తాను. ఆ ఎగవాద
తెలుసు అన్నీనే. అవును పాప. నాకు పాదాలు పనులు అన్నీ చేసేస్తాను. ఎవరు దుక్కులే కడుగుతాను. ఆ కాసు వరకు నా కాసు వచ్చాయి. నేను ఇప్పాలన్నా నేనే, బియ్యించాలన్నా నేనే. పని లేదు గిరి లేదు, మర్యాదగా బయటికి వెళ్ళండి. పాప నువ్వు అట్లా అంటే మేము అనేమైపోతాం పాప. పాప మేమేమైపోవాలి పాప నువ్వు పెట్టుకోపోతే. పాప మొన్న పాప పెట్టుకోవాలంటే ఎక్కడికో పాప పనిలోకి మొన్న సౌందర్య నా పని బట్టడం చూసి మురిసిపోయిందో. మీరు సినిమా వాళ్ళ దగ్గర కూడా పని చేశారా? సౌందర్య అంటే సినిమా సౌందర్య కాదు, మా మనమాటి సౌందర్య. రమ్యకృష్ణ అంటే సినిమాలో యాక్ట్ చేసి రమ్యకృష్ణ కాదు, మరిపాకలు మంచి ఉందగా రమ్యకృష్ణ ఉంది ఇలా. అవును అవును అవును. సరే కానీ తొమ్మిదిలో తగులుకున్నారు, ఇంక చాలు వెళ్ళండి. పాప కొమ్మదింగర్లా కాదు పాప, పెరిగి పెరిగి పాప అట్టుకుంటే ఊర్రాదు, ముట్టుకుంటే ఊపాడు. పాప 5 నిమిషాలు వాళ్ళకుంటే ఆడించేస్తారు పాప. అవును పాప, నువ్వు ఆడు డబ్బిడి దిబిడి డబ్బిడి దిబిడే. ఆడే ఆడించలేడు, అన్ని నేనే చేసేస్తాను. మంచం కింద ఎదురు చూస్తున్నాడు. ఎర్రకోకలో నన్ను చూడగానే బాబు కళ్ళు చికేళ్ళు అన్నాయి. బాబు చూడగానే నా ఒళ్ళు చిల్లు మంది. అటు పక్క బావ, ఇటు పక్క నేను. మధ్యలో సర్రని శబ్దం ఉంది. బుస్సుని పాము పడగెత్తింది. కళ్ళు 2 గట్టిగా మూసుకున్నాను. ఆ తర్వాత పాము ఏం చేసిందే మళ్ళీ? చిన్న బాగింది. గజగజ వణికాను. పాముకి తగిలింది. గడగడలాడాను. పైకొచ్చింది. ఇద్దరపోయాను. కిటికితలెట్టింది. తికమక పడ్డాను. తోపు తెలిసి పరిగెత్తాను. తోట తెలిసి రోడ్డెక్కాను. చెట్టెక్కాను. పుట్టెక్కాను. గట్టెక్కాను. మెట్టెక్కాను. ఎక్కడికంటే ఎక్కడికొచ్చి కాలు ఎల్లు చుట్టేసిందయ్యో. హాయ్ 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 హాయ్. అబ్బా
నువ్వు చెప్పేది నిజమా? అక్షరాల నిజం. అది నీకు చెప్పాలనే వచ్చాను. దానివల్ల నీకేం లాభం? చాలా ఉంది. ఎంత డబ్బు అయినా వెనకల్లి ఆ కైలు నువ్వు సొంతం చేసుకుంటావు. అనుకుంటున్నా కానీ అదంత తేలిగ్గా అయ్యే పని కాదు కదా. ఎందుకు కాదు? ఓ 10 లక్షలు పారిస్తే ఆ కైలు నేనే నీకు అందజేస్తాను. కాకమ్మ కథలు చెప్పి నా దగ్గర డబ్బు కాదని చూస్తున్నావా? అంత కడమ నాకు పట్టలేదు మిస్టర్ లేకుండా. ఆ కైలు కాజేసి ఈరోజైనా తరహాలు ఇస్తే 10 కాదు 25 లక్షలు ఇస్తాడు. దాన్ని బాధ్యం చేసుకుంటాడు. నీకు 50 లక్షలు అమ్ముతాడు. మంచిగా పిచ్చి పన్నానికి వాడేం పిచ్చివాడేం కాదు. నువ్వు తెలివైన వాడు అయితే దాన్ని వదులుకోకు. ఎందుకంటే నీ ఆయుపట్లన్నీ అందులోనే ఉన్నాయి. అసలు ఈ విషయాలన్నీ నీకెలా తెలుసు? అది నా రుద్రాష్టం. నువ్వు ఆడకూడదు, నేను చెప్పకూడదు. ఆ పని చచ్చివు 10 లక్షలు ఇస్తాను. ఓకే, అలాగే ఇస్తాను. కానీ ముందు 5 లక్షలు అడ్వాన్స్ చేయి. ఇస్తాను, కూర్చో. సగమేం చేయించుకోవడం అంటే ఇదేనేమో మరి. ఇదిగో డబ్బు. మోసం చెయ్యాలని తీసుకో, ప్రాణాలు తీసేస్తాను. అది నువ్వు వేరే చెప్పనక్కర్లేదు. ఆ సంగతి నాకు బాగా తెలుసు. పని మాత్రం ఎంత కావాలి? ఇప్పుడే నీకు 3 రోజుల్లో ముగిస్తాను. వచ్చే నా లోపలికి వెళ్ళి. నువ్వు మా ఇంటికి ఎందుకు వచ్చావు? నీకోసం కాగలేక. ఎందుకంటే నువ్వు నా కోసం ఎదుర్కొన్న రోజు ముందు ముందు ఉంది. అలా ఎప్పటికీ జరగదు కానీ ఎందుకు వచ్చావో చెప్పు. మీ అన్నయ్య నాకు డబ్బు ఇవ్వాలి, తీసుకువెళ్దామని వచ్చాను. అబద్ధం చెప్పినా అతినట్లు ఉండాలి మిస్టర్ బద్రి. అబద్ధం చెప్పినంత అవసరం నాకు లేదు మిస్ దాక. ఇందులో 5 లక్షలు కూడా మీ అన్నింటికి నీకు డబ్బు ఉంది. మా అన్నయ్య నీకెందుకు డబ్బు ఇవ్వాలి? ఆ సంగతి మీ అన్నయ్యనే అడుగు. నువ్వేదో మాయ చేస్తున్నావు. ఎందుకు ఇదంతా చేస్తున్నావు? నిజం చెప్పాలంటే నీకోసమే రాక. డబ్బు సంపాదిస్తే నువ్వు నాకు దక్కుతావని ఆశ. అలాగా అలా తప్పగా నీకు దక్కడానికి నేను అలా తప్ప అమ్మాయిని కాదు, ఐఎమ్ రేఖారాణి. నువ్వు ఏకారాన్ని అయితే ఎప్పటికైనా సరే నిన్ను నా సొంతం చేసుకొని నా కంపెనీలో పండించుకుంటాను. కలల కంటే పతనం అయిపోతావు, జాగ్రత్త. ఇది కళ కాదు రాక. రేపు జరగబోయే నిజం నువ్వు రాజహంసలా వచ్చి నా వల్ల వండుకుంటావు. నేను నీ నిండి ఎవరాన్ని నిలువులా దోచుకుంటాను.
మెత్తంగా శ్రీరంగా ఏరువాక సాగని ఏకంగా మల్లెపూలు నలగని మెత్తంగా రేఖ రేఖ కమాండ్ డార్లింగ్. ఏంటి ఈ రోజు దొరగారు చాలా హుషారుగా ఉన్నారు. ఈ హోరు ఈ జోరు హుషారు నీకోసమే రాక. అది చూస్తే కనిపిస్తుంది లేదని విషయం ఏంటో చెప్పండి. ఈ రోజు నా పుట్టినరోజు. అవునా? హ్యాపీ బర్త్డే. చా 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 శుభాకాంక్షలు చెప్పేది ఇంత చెప్పగానా? మరి ఎలా చెప్పాలి? నన్ను నిలువెల్లా పెనవేసుకొని మధురమైన నీ అదరాలతో కమ్మగా ఒక ముద్దు పెట్టి శుభాకాంక్షలు అప్పుడు చెప్పాలి. అబ్బో ఈ రోజే పుట్టిన పిల్లాడికి చాలా కోరికలున్నాయే. నేను పుట్టింది నీకోసం రేఖ. నీ తనువులోని అనువనువున తేనెలో ముంచుకొని యాపిల్
ముక్కలను నోరు ఊరుస్తుంటే నీ పెదాలను ఎప్పుడెప్పుడు అందుకోవాలన్నా చాలా ఆరాటంగా ఉంది. ఎందుకు ప్రతాప్ అంత ఆరాటం? మరి ఎన్నాళ్ళు విరహంతో పోరాటం చేయను? ఒండు మళ్ళీ చెట్టు లాంటి నేను చూస్తుంటే స్వర్గాన్ని చవి చూడాలనిపిస్తుంది. చూడు ప్రతాప్, ఈ అందం నీకోసమే. మన బంధం పవిత్ర బంధంగా మారిన రోజున నన్ను నీకు అర్పించుకుంటాను. అప్పటి వరకు నేను వేగలేక ఆగలేక నేను పడే అవస్థ ఎవరితో చెప్పుకోను? ఎవరితోనే ఎందుకు, నాతోనే చెప్పు, సరదాగా వింటాను. హే, నేను అలా ఉడికిస్తే ఏం చేస్తానో తెలుసా? ఏం చేస్తావు? ఇలా కౌగులించుకొని పువ్వులా నడిపిస్తాను, పండుగ కొరికిస్తాను. ఏంటనయ్యో, కొబ్బరి ముక్కలు నమ్మిలి మిగిలేస్తాను అనలేదు. అయితే నువ్వే చూడు.
ప్రతాప్? లేడీస్ ఫస్ట్ కదా, ముందు నువ్వే చెప్పు. అన్నయ్య మన ఇద్దరి పెళ్లి చేయాలని తొందరపడుతున్నాడు. ఓ, ఎందుకు చెప్పాలనుకున్న ముఖ్య విషయం ఇదే అన్నమాట. ఎందుకు నువ్వు చెప్పే విషయం ఏమిటి? ప్రముఖ సినీ నటుడు కుమార్ రాజ్ అని ఎవరో కిడ్నాప్ చేశారు. అది నీకు తెలుసా? ఆ విషయం నాకెలా తెలుస్తుంది? మరీ అంత అమాయకంగా నటించరాక నీకు నిజంగా తెలీదా? ప్రతాప్, ఏమిటి నువ్వు మాట్లాడేది? ఎవరో ఎవరిని కిడ్నాప్ చేస్తే ఆ విషయం నాకెలా తెలుస్తుంది? రేఖ, ఆఖరిసారి అడుగుతున్నాను, నిజం చెప్తావా చెప్పవా? ప్రతాప్, నీ మనసులో ఉన్నది సూటిగా మాట్లాడు. ఇలా దొంగతనంగా మాట్లాడితే నాకు నచ్చదు. అలాగా, ఆ కుమార్ రాజుని కిడ్నాప్ చేయించిందే మీ అన్నయ్య. నో, నువ్వు కావాలని అబండాలు వేస్తున్నావు. నీకు నిజమే చెబుతున్నాను. నీకు తెలిసి కూడా మీ అన్ని నిజాయితీ గురించి నన్ను నమ్మించాలని చూస్తున్నావు. మా అన్నయ్య నిజాయితీ పెరుగుడని చెప్పట్లేదు, కానీ కుమార్ని కిడ్నాప్ చేస్తే మా అన్నయ్యకి అవసరం ఏముంది? ఈ అంతైనా ఆ అన్నకు చెల్లులు కదా, నువ్వు అంత తేలిగా ఒప్పుకుంటావా? కుమార్, అనవసరంగా అవమానిస్తున్నావు. అది నాకు అనవసరం. రేఖ. నా దగ్గర కూడా నిజాలు దాచే నీతో జీవితం పంచుకోవాలంటే నాకు ఏదోలా ఉంది. అబ్బా, నువ్వు నన్ను అంత ఇష్టంగా పెళ్ళనక్కర్లేదు. అనుక్షణం అనుమానించే భర్త దొరికితే ఆడదానికి అందుకని నరకు మరొకటి ఉండదు. ఆల్రైట్, అదే నేను ఆఖరి నిర్ణయం అయితే నిన్ను బ్రతుకుమాల అవసరం నాకు అవసరం లేదు. నీ వెంట పడింది కర్మ నాకు కూడా పట్టలేదు. గుడ్ బై. గుడ్ బై. 500 రూపాయలు కానుక ఇచ్చారు, అతను వచ్చి తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. బద్రీ పాత్రధారైనటువంటి మన మర్సా గారు, జరిపోతుల శ్రీ గారు మన ప్రతాప్ పాత్రధారిని అభినందిస్తూ జరిపోతుల గంగరాజ్ గారికి ఒక 500 రూపాయలు కానుక ఇచ్చారు, ఆయన వచ్చి తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఇంకొంత ఓకే. మన హీరోయిన్ రేఖను అభినందించి మన ప్రతాప్ పాత్రధారి గంగరాజు గారు అలా అన్నయ్య అయినటువంటి జరిపోతుల శ్రీని గారు రేఖకి 500 రూపాయలు తన యొక్క పెర్ఫార్మెన్స్ ని నచ్చి ఒక 500 రూపాయలు కానుక ఇచ్చారు కాబట్టి రేఖ గారు వచ్చి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇంట్లో పోతారు, అది బాధ బాగుంటుంది. గుండె గీత బంటు
మిస్టర్ కాళీ, ఆ రానాగాడు నన్ను పూర్తిగా దెబ్బతీశాడు. ఒక్క రోజులో నాకు 3 కోట్లు నష్టం వచ్చేలా చేశాడు. డబ్బు ఇవ్వాల్సి వస్తుందని కథలు చెప్తున్నావా యుగేందర్? నీకు కథలు చెప్పినంత కర్మ నాకు పట్టలేదు కానీ ఎన్నాళ్ళగా నన్ను చూస్తున్నాగా నీకు కథలు చెప్పేవాళ్ళు కనిపిస్తున్నానా? డబ్బు ఎన్ని అబద్ధాలను ఆడిస్తుంది, ఎన్ని పాపాలను చేయిస్తుంది కాదంటావా యుగేందర్? మిస్టర్ కాళీ, డబ్బు కోసం ఎన్నో నేరాలు చేశాను, ఎన్నో గోడలు చేశాను. కానీ నీలాంటి అదుపుని మోసం చేసే అదుపుని కాదు. మోసం చేసే ఉద్దేశం లేనప్పుడు నేను అడగకుండానే డబ్బు తెచ్చేవారుగా. అసలు విషయం తెలియకుండా మాట్లాడకు. నీకు ఇవ్వడం కోసం కోట్ల రూపాయలు రెడీ చేసి నా 5 స్టార్ హోటల్లో భద్రపరిచాను. కానీ రాత్రి ఆ రానాగాడు నా 5 స్టార్ హోటల్లో టెలిఫోన్ పెట్టి పేలి చేశాడు. దానివల్ల నాకు 3 కోట్ల నష్టం వచ్చింది. నువ్వు చెప్తున్నది నిజమేనా యుగేందర్? అబద్ధాలు చెప్పినంత కర్మ నాకు పట్టలేదు కానీ నా కెపాసిటీ తెలిసి నువ్వే నన్ను అనుమానిస్తుంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. అయినా ఆ రానాకు నీ మీద ఎందుకు అంతపగా? నీకు నష్టం కలిగిస్తే వాడికి వచ్చే లాభమే. వాడి చెల్లిని నేను మోసం చేశానని నా మీద పగబట్టి వాడిని ఎంత తేలిగా వదలను. గట్టిగా కన్నుగా కోసి కాకిలికి గంటలకి ఆహారం వేసి నా కసి తీర్చుకుంటాను. ఆ రోజు నేను రానా గురించి చెప్తే ఏమీ తెలియనట్టు మాట్లాడావు. ఈరోజు ఏవేవో కథలు చెప్తున్నావు. నాకు ఇదంతా నమ్మశక్యంగా లేదు యుగేందర్. నిన్ను నమ్మించేంత అవసరం నాకు లేదు కానీ నేను చెప్పిన పని నువ్వు చేశావు కాబట్టి నీకు 1 కోటి రూపాయలు ఇవ్వాలి. ఒక్క వారంలో తెచ్చిస్తానని చెప్తున్నానుగా. నువ్వు ఈలాగా ఒక పని చేయాలి. మళ్ళీ ఏం చేయాలి? ఆ కుమారరాజుని లేపేమంటావా? ఇప్పటికే పోలీసులు నా కోసం నిఘా పెట్టారు. నువ్వు వాళ్ళు ఎంత ఏడాడినా వాళ్ళ మీద పట్టుకోవడం అసాధ్యం. ఆ సంగతి నీకు బాగా తెలుసు. ఇప్పుడు ప్రభుత్వానికి ఒక డిమాండ్ పంపించాలి. ఏమిటది? 10 లక్షలు ఇస్తే కుమారరాజును వదిలిపెడతావా? కాదు, నిజాం నవాబులు భూమి వ్యయాల గురించి దర్యాప్తు చేయడం మానుకోమని చెప్పు. దానివల్ల నాకేమిటి లాభం? లాభం నీకు కాదు నాకు. ఓహో, కుమారుని కిడ్నాప్ చేయించిన అతని సంగతి ఇదన్నమాట. కానీ ఆ వివరాలు నీకు అనవసరం. నేను చెప్పి చేయడమే నీ పని. నువ్వు చెప్పిన పని చేయడానికి నీ సేవకుని కాదు యుగేందర్. పచ్చ నోట్ల కోసం పచ్చి నెత్తులు తాగే పరమ కిరాతకుంది.
ఏ పోలీస్ అధికారి కూడా ఈ కన్ను వైపు చూస్తే కాల్చి పారుస్తాడు. నాకు కావాల్సింది కబుర్లు కాదు యుగేందర్, కరెన్సీ కట్టలు. ఒక వారంలో ఇస్తానని చెప్తున్నానుగా. చెప్పడం కాదు, చేసి చూపించాలి. గడుపు దాటితే గొడవలు అయిపోతాయి. తర్వాత నీ ఇష్టం. నా మాట మీద నమ్మకం లేదా కానీ నాకు కావాల్సింది నమ్మకం కాదు, సొమ్ము. 600 నీ సొమ్ము నీకు అందుతుంది. ఈలోగా నువ్వు ప్రభుత్వాన్ని బెదిరించాలి. హలో మిస్టర్ మహంకాళి, నీ స్నేహితుడు చేసిన నమ్మక ద్రోహానికి దెమ్మ తిరిగిపోయిందన్నమాట. బద్రి, నాకు నమ్మకం చేస్తే స్నేహితులైనా సరే వాడిని అర్థం చేస్తారు. అంత మనగాడుగా అయితే ఆ యుగంధర్ చెప్పిన కాకమ్మ కథలు నమ్మి ఎందుకు వదిలేశారు? 3 కోట్లు మునిగిపోయాయని లబోదిబోమని ఏడుస్తున్నాడు. అందుకే వారం రోజులు గడువిచ్చాను. నువ్వు కషాయవాడిగా కనిపిస్తావే కానీ పాపం చాలా అమాయకుడు. అందుకే ఆ యుగంధర్ అలా ఆడుకుంటున్నాడు. మిస్టర్ బద్రి, నా గురించి చాలా తక్కువగా అంచనా వేస్తున్నావు. నన్ను ఓడించాలని యాదించాలని చూసిన వారు ఎందరో కాశీకి పోయారు. కనపడుతున్నావు కానీ ఆ యుగంధర్ అందరిలాంటి వాడు కాదు. వాడి స్వార్థం కోసం ఎన్ని వేషాలైనా వేస్తాడు, ఎన్ని మోసాలైనా చేస్తాడు. రాని అంటారు అవసరం వాళ్ళకి 100 మంది యుగంధర్లైనా ఈ కాలి ముందు ఎగతాళి పాలు కావాల్సిందే. నేను ఎంతటి నరరూప రాక్షసున్నా ముందు ముందు వాడికే తెలుస్తుంది. సరే కానీ ఎందుకు ఆ నిధి సొంతం చేసుకునే పని ఎంతవరకు వచ్చింది? 100 మందిని అదే పని మీద నియమించాను. పగలు రాత్రులు పని చేస్తున్నారు. అయినా ఫలితం మాత్రం దక్కలేదు. మనకు రాదు. ఇలాంటి విషయాల్లో తప్పులు పడకూడదు కానీ అందులేని సంపాదన దక్కించుకోవాలంటే కొంత కారణం ఉండాలి. నిజంగా నిధి దొరుకుతుందంటావా? లేక నువ్వు కూడా మాయ మాటలు చెప్పి నన్ను మోసం చేయాలని చూస్తున్నావా? మోసం చేస్తే ప్రాణం తీస్తావని నాకు బాగా తెలుసు. వెరీ గుడ్. నా గురించి చాలా బాగా తెలుసుకున్నా. ఆ నిధి నాకు దొరికిన రోజున నీకు చాలా బహుమతులు ఇస్తాను. అంతవరకు మా లల్లి పాటలతో ఆనందించు. లల్లి, లల్లి. అది
నీకు లోటేమొచ్చింది? మందు మగువ అన్ని సుఖాలు అందుబాటులోనే ఉన్నాయి. నాకు కావాల్సింది నీ సంపవారి సుఖాలు కాదు, మానసిక ప్రశాంతత. అది నా అభిమానుల మధ్యకి వెళ్ళినప్పుడే నాకు అది దక్కుతుంది. మా పని పూర్తి కాగానే నిన్ను సురక్షితంగా నీ ఇంటికి పంపిస్తాను. అంతవరకు ఇక్కడ ఉండక తప్పదు. అసలు ఈ కోరికలు ఏంటో చెప్పు, ప్రభుత్వంతో నేను మాట్లాడతాను. అవసరం లేదు కుమార్. ఆ ప్రభుత్వంతో ఆ పనులు ఎలా చేయించుకోవాలో నాకు బాగా తెలుసు. ఈ అవసరం నాకు లేదు. నాలాంటి వాడిని నిర్బంధించి ప్రభుత్వాన్ని బెదిరించి క్షమించడానికి నేరం. నేరాల గురించి శిక్షల గురించి నువ్వు నాకు చెప్పక్కర్లేదు కుమార్. ఈ ప్రభుత్వం దృష్టిలో నేను ఏనాడు ఎన్నో నేరాలు చేసి పరమ పిరాతుడిగా పేరు పొందాను. అందుకే నేరం చేసిన వాడు ఎంతటి మనుగాడైనా ఎంత కిరాతకుడైనా శిక్ష అనుభవించక తప్పదు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. నా మాటలు విని ప్రభుత్వానికి లొంగిపో. నీకు శిక్ష తగ్గించే ఏర్పాటు నేను చేస్తాను. ప్రభుత్వం నాయకులు ఆశ్చర్యంతో గుండె పగిలిపోయే నిజమొకటి చెప్పమంటావా కుమార్? ఈ నాయకులందరూ నా దగ్గర లంచం తెచ్చుకున్న వాళ్ళే. వీళ్ళెవ్వరూ నన్ను ఏమీ చేయలేదు. ఇక ప్రభుత్వం కొంతమంది నాకు శిక్ష పడాలని ఎంతో పగడబందీగా ప్లాన్ వేసినా సరే ఆ ప్లాన్ నాకు ముందే తెలిసిపోతుంది. అప్పుడు ఈ ప్రభుత్వం నన్నేం చేయగలదు? లుక్ మిస్టర్ కాళీ, అహంకారం అన్ని విధాలా చేటు. ప్రభుత్వాన్ని ఎదిరించి ఎంతకాలం మనుగడ సాగించలేవు. ఆ ప్రభుత్వం నన్ను ఏమీ చేయలేదు. కాలం తీరితే కాలసర్పం కూడా సరిసెముల చేతిలో చస్తుంది. నిన్ను పట్టుకోవడం ప్రభుత్వంతో పనిలేదు. నా అభిమానులు చాలు. సినీ నటుల అభిమానులా? వాళ్ళకి ఇంట్లో డబ్బులు కాజేసి సినిమా హాలను అలంకరించడమే తప్ప వాళ్ళకి మరి ఏమీ తెలియదు. ఒక మూర్ఖుడికి 100 మంది మేధావులు కూడా సమాధానం చెప్పలేరు. నీ పరిస్థితి కూడా అంతే. కానీ నీకు ఎంత చెప్పినా అర్థం కాదు. Yes! నేను మూర్ఖుణ్ణే. అందుకే ఈ మేధావులందరికీ దూరంగా అడవుల్లో బ్రతుకుతున్నాను. ఇప్పుడు నేను అంతకు మించి చేయగలిగింది ఏమీ లేదు. రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేసి రాజభోగాలు అనుభవిస్తున్నావు మహంకాళి. ఎవరు నువ్వు? పిచ్చి పట్టిన వాళ్ళ వాగుతున్నావు. చచ్చిపోవాలని ఆశగా ఉందా? నేను చచ్చిపోవడం కాదురా, నా పేరు వింటే నువ్వే గుండాకి చస్తావు. అంతటి మొదగాడవా? అయితే నీ పేరుంటో చెప్పు. ఎవరి పేరు వింటే నేరస్తులు భయపడి చస్తారు, ఎవరి పేరు చెబితే చస్తారు. ఆ సిబిఐ
ఎంత బలవంతుడు అయినా, ఎంత బలం గలవాడైనా ఈ డైరింగ్ అండ్ డాషింగ్ చేతిలో ఈ కాలి ఓడిపోక తప్పదు. ఒక పోలీస్ అధికారి చేతిలో ఓడిపోవడం ఈ జన్మలోనే జరగదు. ఇప్పుడు నీ చరిత్ర తిరగబడింది. కానీ కిడ్నాప్ చేసిన కుమార్ రాజాని నాకు అప్పగించు. నిన్ను ప్రాణాలతో వదిలేస్తాను. ప్రాణాలు మొదలు పెట్టావా ప్రతాప్? నీ కోరిక తీరదు. ముందు నీ ప్రాణం ఎలా కాపాడుకోవాలో ఆ మార్గం ఎంచుకో. ప్రాణం పోయే పరిస్థితి వస్తే కానీ సంతోషంగా చేస్తాను. కానీ నీలాంటి నీచులు చేతులు కలిపి రాజీ పడే ప్రసక్తి లేదు. అయితే సావడానికి సిద్ధపడే వచ్చావన్నమాట. నేనొచ్చింది నీ చేతుల్లో చావడానికి కాదురా. మర్యాద కుమార్ని అప్పగించు. అది అంత తేలిక కాదు. అది వేరే భయంకరుడైన ఈ మహిళ చెర నుండి కుమార్ రాజాగా వినిపించడం ఆ హరిహరనాథులకే సాధ్యం కాలేదు. అకాల్ జీతం డబ్బుల కోసం పనిచేసే పోలీసు వాడివి. నీ వల్ల ఏమవుతుంది? నేను జీతం తీసుకునే ఆ పోలీసు అధికారులే కావచ్చు, కానీ విధి నిర్వహణలో జీవితాన్ని త్యాగం చేయగలే ముందు మనగాండ్రా. మర్యాదగా కుమార్ని నాకు అప్పగించు. నువ్వు అడగగానే అప్పగించడానికి కుమారు మామూలు మనిషి కాదు. లక్షలాది అభిమానుల ఆరాధ దైవం. అతన్ని అడ్డం పెట్టుకొని ఈ ప్రభుత్వంతో నేను చేయవలసిన పనులు చాలా ఉన్నాయి. ఆ ప్రభుత్వం నియమించిన ఏజెంట్ నేనేరా. నన్ను ఓడించు, తర్వాత ప్రభుత్వాలు ఓడించు. కానీ ఓడించడం నాకు 3 నిమిషాల పని. అనవసరంగా నాకు నచ్చగొట్టి నా చేతిలో రావద్దు. కాలంతో తిరిగి వాళ్ళ కాలంతో కబుర్లు పడకు. నీకు దమ్ముంటే నాతో పాటు పడు. ఎవరు దమ్మేసా ఇప్పుడే తెలుసుకుందాం. ఈ సంగతి చేతడానికి లేదు. నీ బేస్కి నేనే చూడు. సభాగో సభా నా పదవి నిలబెట్టే మాట అన్నావురా. మీరు లోనికి వెళ్ళి విశ్రాంతి తీసుకోండి బాస్. ఈ బచ్చగాడి సంగతి నేను చూస్తాను. నా కళ్ళ ముందే నా అర్జును దెబ్బతీస్తావా? నీ తల్లి దగ్గర చూస్తాను రా. కానీ చూసావుగా, ఓ జగ్గు ఒకే దెబ్బకు సగం సాగు దూరం వెళ్ళాడు. ఇప్పటికైనా అర్థమైందా నా దమ్మెంతో? ఏం కూసావురా? కానీ మర్యాదగా కుమార్ని ఎక్కడ బంధించావో చెప్పు. లేదంటే నా చేతుల్లో అన్యాయంగా చేస్తావు. నా ప్రాణం పోయినా కుమారాజుకి నీకు చెప్పను.
నేను పిరుగుబందరు కాదు ప్రతాప్. చావుకు భయపడి కుమార్ రాజా నీకు అప్పగించేంత అసమర్థుని కూడా కాదు. ఆ యుగంధర్ గారి మాటలు నమ్మి నువ్వు కుమారుని బంధించావు. వాడిని తీసుకొచ్చి వాడి ద్వారానే కుమారుడు విడిపించుకెళ్తాను. ఇంత పైన కుమారు పని ఏమైనా ఆపలు తలపెడితే నీ కదా నేల రాలుతుంది. శాంతించ.